కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు నిజంగా మన తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉంటే ఈ అప్పుల బాధలు లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ఈ పిచ్చి పిచ్చి పనులు, తర్వాత మాటి మాటికి పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవని మాటి మాటికి పలకడము, భూములు లేవని పలకడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ ముందర ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సెషన్ బడ్జెట్ సెషన్ నడుస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మరి ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఫెయిల్ అవుతున్నారు. ప్రతిసారి చెప్తా ఉన్నాను, లెక్కలేరానటువంటి లెక్కల మంత్రి ఎవరైనా ఉన్నారా నాయన అంటే అది బట్టి విక్రమార్క. ఈ 2 సంవత్సరాల్లో ఈయన పెట్టినటువంటి బడ్జెట్లో అసలు ఏం కేటాయించిండ్రు, సామాన్యులకు ఏం అందుబాటులో వచ్చినాయి, సామాన్యులకు మరి వీళ్ళు ఇస్తారన్న సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుతోచని పరిస్థితుల బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే నిజంగా చాలా బాధాకరం. ఇప్పటివరకు ఏ వరాల జల్లు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకపోయినా కేంద్ర ప్రభుత్వం ద్వారా బెనిఫిట్స్ రాబోతున్నాయి. అండ్ అంతేకాదు మహిళలు ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మహిళల కోసము ఏదో బీమా పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం షురూ చేసింది. ఆ పథకాన్ని కూడా నిర్మలా సీతారామన్ గారు నిన్న చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఒకవేళ దీన్ని అప్లై చేసుకుంటే కనుక ప్రతి మహిళకు నెలకు 7,000 రూపాయలు రాబోతుంది. అంటే ఎక్కడ కూడా ఉచితాలు ఇక్కడ లేదు, ఇక్కడ ఈ బడ్జెట్లో ఉచితాలకు తావు లేదు, కాకపోతే కన్సెషన్స్ ఉన్నాయి. ఎంత బ్యాలెన్స్డ్గా ఆవిడ చాలా అద్భుతంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే నిజంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీకి కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ నిజంగా ఆవిడ చేసిన కృషి వర్ణాతీతం. సో బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ఒకసారి ముందుగా దాని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత బాగుపడాలన్నా ఏ ఇంటిని చక్కదిద్దాలన్నా ముందుగా మనకి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెల జీతం రాగానే ముందుగా దేనికి ఖర్చు పెట్టాలి, ఇది ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? భర్త ఇంటి పెద్ద సంపాదించుకొని వస్తే ఆ సంపాదించినటువంటి డబ్బులను సమానంగా ఏ రకంగా ముందు ఏది అవసరమో దానికి ఆ ఇంటి గృహిణి, ఆ ఇంటి మహిళ ఖర్చు పెడతా ఉంటుంది. సో అందుకేనేమో బహుశా ప్రతి ఇంటి మహిళకు కూడా ఒక బడ్జెట్ ఇస్తే ఏ రకంగా ఎవరు కూడా ఎవరి మనసు కూడా నొప్పించకుండా ఏ రకంగా బడ్జెట్ని ప్రతి ఇంటి గృహిణి, ప్రతి ఇంటి లక్ష్మి